హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ టైము ఇంట్లో ఫర్నిచర్ కొంటున్నామని చెప్పేసి వీడియో పెట్టినప్పుడు చాలా మంది చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు. కొంతమంది ఏమంటున్నారంటే మీరు సందులో అలా ఉంచే బదులు రేకుల షెడ్ ఏదైనా వేసుకుంటే మీకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా బాగుంటుంది కదా, ఒకసారి థింక్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా ఆలోచించామన్నమాట. సో ఇలా రేకుల షెడ్ వేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఇంటిని మంచిగా రెనోవేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా దానికంటే ముందు చక్కగా మనం ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా, వాటిలన్నిటికి కూడా వాటర్ పట్టేస్తున్నాను. ఫస్ట్ టైం మాట నేను కనిపించకుండా ఇంట్రడక్షన్ ఇవ్వడం. అది సర్లే గానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దుబాయ్ కంటెంట్ తో పాటు మంచి మంచి వీడియోస్ అలాగే డైలీ వ్లాగ్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది తప్ప అరే ఎందుకు చేసుకున్నాం రా బాబు ఈవిడ ఛానల్ అని చెప్పేసి చిరాకైతే రాదు. ఇదిగోండి ఈ మధ్యన నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం సరిగ్గా ఇంటికి పెయింటింగ్స్ అది వేస్తున్నమాట. సో ఫస్ట్ అయితే పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, అందుకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా నీట్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకా ఇదంతా చిరాకుగా ఉంది, ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే మన మొక్కలు కూడా బాగానే పెరుగుతున్నాయండి. రోజు ఒక మందారం పువ్వు అన్న పోస్తుంది. సో ఈ రోజు మొగ్గ అయితే వచ్చింది కానీ పువ్వు పూయలేదు. అండ్ అలాగే పద్మం పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. మన పూజకి ఏదో అట్లీస్ట్ ఒక 4-5 అలా పోస్తున్నాయి. మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇంకా ఇక్కడ ట్యాప్ కూడా పెట్టించేసాము మొక్కల కోసం. ఏంటంటే ఇంకా లోపల మనకి వాష్రూమ్ నుంచి బకెట్తో వాటర్ తీసుకురావాలంటే లోపల నుంచి అవ్వట్లేదు. సర్లే అందుకని చెప్పేసి ఇంక ఇలా ట్యాప్ అయితే ఇక్కడ పెట్టించాము. జస్ట్ ఇంకా మొక్కలు వేద్దాము, ఇదంతా మంచిగా సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే మన హౌస్ని ఫుల్గా రెన్యువల్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సో మొన్నటి వరకు ఈ ఫర్నిచర్ అదంతా కొంచెం మార్చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఒకళ్ళు ఏంటంటే ఈ సందంతా రేక్ వేయించుకోవచ్చు కదా అని చెప్పేసి సజెషన్ ఇచ్చారు. మేము కూడా బిఫోర్ అదే థింక్ చేస్తున్నామండి, ఏదైనా వేయించుకుంటే బాగుంటుంది కదా, వర్షం వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకని ఏంటంటే అక్కడ రేకు ఇప్పుడు ఏంటంటే ఈ సందంతా కూడా రేకు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే మొత్తం సందంతా వేయించలేం కానీ అట్లీస్ట్ ఈ సగం అన్న వేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే పెయింటింగ్స్ చేసాము, చేయించమాట. అలా డోర్స్ మొత్తం బయట ఫస్ట్ అయితే ఇటు సైడు అంతా పాడైపోయినట్టు గట్రా ఉండేది కదండి, మొత్తం జస్ట్ నీట్గా చేయించి పెయింట్స్ అయితే వేయించాము. సో మన మొక్కలు కూడా బాగానే ఉన్నాయి, ఈ మొక్క కూడా బాగానే ఎదుగుతుంది. దీనికైతే మంచిగా పువ్వులు కూడా పోస్తున్నాయి అన్నమాట. ఈ ఏంటది ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దానికి మంచిగా పువ్వులు కూడా పోస్తున్నాయి. ఇంకా మొన్న అయితే చిన్న వర్క్స్ అవి ఉంటే చేసామన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ ఒక స్విచ్ బోర్డు పెట్టించాము. ఏమన్నా మనం మిక్సీ గ్రైండర్ వాడుకోవాలంటే ఇంక ఈ టేబుల్ మీద యూజ్ చేసేయచ్చు అని చెప్పేసి అన్నీ వీలుగా ఉండేటట్టు ఇలా బోర్డ్స్ అవి పెట్టించామన్నమాట. ఇంకా మరీ ఎక్కువ హై లెవెల్లో కాకుండా జస్ట్ ఊరికే సింపుల్గా చేస్తున్నాము. మనదేమి ఇది ఓన్ హౌస్ కాదు కదా, రెంట్ హౌసే కదా. సో రెంట్ హౌస్ అయినా కానీ కొంచెం నీట్గా చేయించుకున్నాం అనుకోండి మనకు ఉండబుద్ధి అవుతుంది. మరీ చిరాకుగా ఉంటే అసలు బాగుంటుంది అన్నమాట. సో అలాగని వేరే చోటకి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఇక్కడ అలవాటు అయిపోయింది. సో ఒక్కోసారి అనిపిస్తుంది ఇక్కడ కట్టే రెంట్ మేము షార్జా సైడ్ వెళ్ళిపోయామంటే 2 BHK తీసేసుకోవచ్చు హ్యాపీగా అపార్ట్మెంట్లోని. సో ఇక్కడ అంతా రెంట్ హౌస్ మాట. సో ఇక్కడ మేము ఉండేది లగ్జరీ ఏరియాస్ అంటారు. ఈ రషీదియా అంటే మనకి ఎయిర్పోర్ట్ పక్కన వస్తుంది కాబట్టి సో లగ్జరీ ఏరియానే అంటారు. కాకపోతే ఏంటంటే హౌసెస్ ఇలానే ఉంటాయి, అస్సలు బాగోవు. ఈ రషీదియా హౌసెస్ మాత్రం ఇలా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు అన్ని దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇంకెవడ ఏం చేయలేడు ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే సర్లే ఉన్న దాంట్లో మనం అయితే చక్కగా చేసుకుందాము. అండ్ అలాగే మీరు చాలామంది అడుగుతున్నారు కదా హౌస్ తీసుకోరా, మరి తీసుకుంటా అని చెప్పేసి అడుగుతున్నారు. తీసుకుంటామండి, అది తీసుకోకుండా అయితే అసలు ఉండము. దాని గురించి మీకు చెప్తాము. కానీ హౌస్ తీసుకున్నా కానీ ఆ హౌస్లో మేము ఉండడానికి మాత్రం కాదు, ఆ హౌస్ ఏ పర్పస్లో తీసుకుంటున్నామో కూడా మీకు చెప్తాము. తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, వెతకడం స్టార్ట్ చేసాము. మేము అనుకున్న బడ్జెట్లో అయితే దొరకాలి కదా. సో లగ్జరీ హౌస్ అయితే కాదండి, అది నార్మల్ పీపుల్. సో మనలాంటి వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేటట్టే
ఉంటుంది. సో లగ్జరీగా అయితే అసలే ఎక్స్పెక్ట్ చేయకండి. యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు చాలా మంది హౌసెస్ కొనుక్కున్న వీడియోస్ పెడతారు కదా, సో అంత రేంజ్లో అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది అన్నమాట. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి కమింగ్ సూన్. మన లక్ బాగుంటే అంతసేపండి కొనడం. సో ఫస్ట్ అయితే మేము హౌస్ వెతుకుతున్నాము, అదే పనిలో ఉన్నమాట. అది దొరకాలి, అమౌంట్ అంతా సెట్ అవ్వాలి, దాని తర్వాత అయితే కొనాలన్నమాట. సో మనం అనుకున్న బడ్జెట్లో దొరకాలంటే కొంచెం కష్టమే. సో వెయిట్ చేస్తాం, మనం ఉండడానికి కాదు కాబట్టి ఆ హౌస్ దేనికి యూజ్ చేస్తున్నాము అన్నది కూడా మీకు చెప్తాము ఫ్యూచర్లో. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు హౌస్ ఈ రెన్యువల్ చేస్తున్నమాట. ఈ చక్కగా ఇదంతా వేయించేసాం అనుకోండి, మనం ఉండడానికి కూడా బాగుంటుంది. మేబీ నిజం చెప్పాలంటే చిన్న హౌసే బాగుంటుందండి చెప్పాలంటే. ఈ పెద్ద హౌసెస్ పెద్ద పెద్ద ఇంట్లో ఉండి సో మనుషుల మధ్య కూడా గ్యాప్ అది పెరిగిపోయి అంత ఏం బాగోదు. చిన్న హౌస్ అనుకోండి, ఇంక ఇక్కడెక్కడ దగ్గరగానే ఉంటాం అన్నమాట. సో మా హస్బెండ్ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, అది బాగుంటుంది. అదే 2 BHK 1 BHK ఏమైనా ఉందనుకోండి, ఒకళ్ళు బెడ్రూమ్లో ఉంటే ఒకళ్ళు హాల్లో ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు. ఇక్కడ దీనికైతే వేరే ఆప్షన్ లేదు, సచ్చినట్టు ఇద్దరం దగ్గరగానే ఉండాలి. సో అదొక బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి, సో ఫస్ట్ ఈ షీట్స్ అయితే తెప్పించామట వేయించడానికి. సో మా హస్బెండ్ అయితే వెళ్ళినట్టుగా ఉన్నారు వాళ్ళని తీసుకురావడానికి. సో మొత్తం అంతా మా విల్లా, మాది కాదు, ఓనర్ విల్లా. సో అందరూ చక్కగా ఇక్కడైతే స్టాండ్స్లో ఆరేసుకుంటారు బట్టలు. సో మాకేంటంటే ఇంకా హ్యాపీగా బయట సందు వచ్చింది కాబట్టి తాళ్ళు కట్టుకుని ఆరబెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా రేకుల షెడ్ వచ్చేస్తుంది, మళ్ళీ దీన్ని చూడడానికి ఉండదు. మనం ఇప్పుడే మనసారా చూసేసుకుందాము, ఇది మనది అసలైన అవతారం. హాయ్ అండి, నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈరోజు శ్రీరామ నవమి మాట. సో రాముల వారి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో మేమైతే బయటికి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇదే రోజు పని వాళ్ళు కూడా వస్తుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయాము. సో ఇంట్లో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి, ఎందుకంటే పని వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసారు, బయట అయితే పని చేస్తున్నారు అన్నమాట. సో ఇంకా నేను నార్మల్గా ఈరోజు కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాను. మనకు అసలే కృష్ణుడు భక్తురాలిని కదా, సో కృష్ణుడు రాముడు వీళ్ళందరూ ఒకటే కాబట్టి చక్కగా పూజ అయితే చేసుకుంటాను. అండ్ అలాగే హెడ్ బాత్ చేశాను. జస్ట్ తర్వాత నేను ఎలా హెయిర్ కేర్ తీసుకుంటాను అన్నది కూడా చెప్తాను మీకు. అండ్ అలాగే ప్రసాదం కూడా పానకం, వడపప్పు ఇదే పెట్టుకుంటాం కదా, శ్రీరాముల వారికి అదే ఇష్టం కాబట్టి అదైతే చేసి ఆల్రెడీ పూజ దగ్గర కూడా సర్దేశాను అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేనైతే పూజ దగ్గర సర్దేశాను. ఇప్పుడు నేను ఎప్పుడు ప్రతిరోజు అభిషేకం మాత్రం మానము, అభిషేకం అయితే చేసుకుంటాము. అండ్ అలాగే ప్రసాదం చలివిడి, వడపప్పు, అలాగే పానకం. సో స్వామివారికి ఇదే ఇష్టం కదా. ఇంక ఈరోజు ఇంకా నార్మల్ కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తున్నాను. సమ్ టైమ్స్ అయితే ఇలాగా మనం ఆవునైతే చేస్తాము. సో ఆవు నెయ్యి కూడా నా దగ్గర ఎప్పుడు అలా ఫ్రెష్గా పెట్టేసుకుంటాను, ఒక 1 లీటర్ అలాగా. సో ఇప్పుడు మనం చక్కగా పూజ అయితే చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ అయితే పని చేయడానికి అయితే వచ్చేసారండి, ఒక 2 అయితే వచ్చారు. సో కార్పెంటర్స్ వీళ్ళందరూ కావాలి కదా, ఒక రేకుల షెడ్ వేయాలంటే చాలా టఫ్. వీళ్ళు ఏంటంటే త్వరగా చేసేస్తాము, మరీ హై క్వాలిటీగా వద్దు, మీరు ఆల్రెడీ రెంట్ హౌస్ కాబట్టి సింపుల్గా చేసేద్దాము, మీరు ఒక 1 year 2 years 3 years అంతకు మించి అయితే ఉండరు కదా, సో అప్పటి వరకు ఆగేటట్టు ఒక సింపుల్గా చేసేద్దామని చెప్పేసి వీళ్ళైతే చేస్తున్నారు. ఎంత సింపుల్గా చేద్దామన్నా సరే చాలా అమౌంట్ అయితే అయిపోయిందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ అయిందన్నమాట. నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు అటు సైడ్ వాష్రూమ్ ది ఇది కనిపిస్తుంది కదండి, ఫ్యాన్ టైపు, అక్కడ కూడా క్లోజ్ చేయించేస్తున్నాము. ఏంటంటే వాష్రూమ్ స్మెల్ అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బయట కూడా వర్క్ చేస్తున్నారు. నేనైతే జస్ట్ నార్మల్ గా హెయిర్ కోమ్ చేసేసుకుని ఇంకా జస్ట్ ఫ్లెక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బయట వర్క్ చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే జెంట్స్ వర్క్ చేస్తున్నారు కదా, నువ్వు బయటికి రాకు, ఏదైనా వీడియో క్లిప్స్ కావాలంటే నేను తీస్తానని చెప్పేసి అంటున్నారు. సో నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ చూపిస్తాను మీకు ఎలా చేశారు అన్నది. సో మధ్యలో మా హస్బెండ్ అయినా క్లిప్స్ తీస్తే అది కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ అలాగే పూజ చక్కగా చేసుకున్నాము. ఈ రోజు మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగిందన్నమాట. సో ఇంట్లోనే పూజ అయిపోయింది. ఇంకా బయట మామూలుగా ఉంటే టీవీలో కళ్యాణం చూస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. ఉన్న దాంట్లో మనం ఎలా అయినా అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్ట్ అయ్యేదానికంటే ఉన్నదాన్ని ఇంకా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మా హౌస్ని కూడా ఇలాగే చేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే పైన అలా వర్క్ చేస్తున్నారు.
ఇంకా అలా మా ఇల్లు అయితే ఇప్పుడు చాలా అందంగా అయిపోద్ది. అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా చూపిస్తాను మీకు. అయితే ఇంకా టిఫిన్ తినడానికి తీసుకెళ్ళారన్నమాట. సో మనం కుక్ చేసినవి కొంతమంది తినరు కదా, సో అందుకని వాళ్ళకి బయట ఫుడ్ ఇప్పించేద్దామని చెప్పి మా హస్బెండ్ తీసుకెళ్లారు. సో వాళ్ళ సామాన్లన్నీ ఇలా తీసుకొచ్చారు. అబ్బబ్బా మా సోఫా మొత్తం పాడైపోతుంది. మొత్తం ఇదంతా తర్వాత క్లీన్ చేయాలి. సో నిజంగా ఇప్పుడైతే మన హౌస్ చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం అంటే ఇదే మాట. చూడండి, ఈ చిన్నదానికి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నామో, ఇంకా మనలాంటి ఒక మంచి లగ్జరీ హౌస్కి వెళ్తే ఇంకెంత హ్యాపీ ఫీల్ అయిపోతామో కదా. సో చూడండి, ఒకసారి చక్కగా చేస్తున్నారు వీళ్ళైతే పని. ఇంకా తులసమ్మ కూడా రెడీ అవుతున్నారు. ఇక్కడ కూడా ఒక మంచిగా ఏదైనా చేయిస్తాము. అలా ఉంది, పని అయితే జరుగుతుంది అలాగా. ఇంకా బయట పని అయితే నడుస్తుందండి. ఇంకా వంట చేసేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. 1:30 అయిపోయింది, ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. పాపం వాళ్ళైతే బయట ఫుడ్ పెట్టేసాము. మనం వంటినది తింటారో లేదో తెలియదు కదా. సో మన తెలుగు వాళ్ళు అయితే తింటారు, మళ్ళీ బయట వాళ్ళు తింటారో లేదో తెలియదు. సో ఇంకెందుకు అని చెప్పేసి ఇప్పుడు నేను వంట అయితే ప్రిపేర్ చేయాలి. చాలా సింపుల్గా ఏదో ఒకటి చేసేస్తాను. ఇంకా బయట అయితే ఎలా పడతారో అన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీనింగ్ ఇదంతా చాలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్న సౌండ్ వచ్చినా కూడా చాలా ప్రాబ్లం చేసేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ విల్లాలో చాలా మంది, ఆల్మోస్ట్ ఒక 7-8 ఫ్యామిలీస్ ఉన్నారు. అయితే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. సౌండ్స్ క్యా సౌండ్స్ వీఆర్ స్లీపింగ్ అంటూ. కొంచెం అడ్జస్ట్ అయితే ఏమవుతుంది చెప్పండి. మేము ఇక్కడ పని చేయించుకుంటున్నాం కదా, సౌండ్స్ వచ్చేస్తున్నాయి, మేము పడుకున్నాం. అంటే వీకెండ్ కదా, యాక్చువల్లీ సాటర్డే సండే కదా. సో అందరూ మండే టు ఫ్రైడే ఫుల్ వర్క్స్లో బిజీగా ఉండి ఇంకా సాటర్డే సండే ఫుల్ రెస్ట్ తీసుకుంటారు కదా. సో ఈ సౌండ్లకేమో వాళ్ళేమో డిస్టర్బ్ అయిపోయి ఇంకొచ్చేస్తున్నారు అనమాట. తీసేయండి అని చెప్పేసి. మేమేమో ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటుంటే వాళ్ళేమో తీసేయండి అంటున్నారు. నిజంగా అసలు ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరండి ఇక్కడ. ఎవరి పని వాళ్ళదే, పక్కోళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించరు. ఇంకా మనమన్నా కొంచెం పక్కోళ్ళ గురించి ఆలోచిస్తామేమో కానీ వాళ్ళ మట్టికి, బయట వాళ్ళ మట్టికి ఎవరి గురించి ఆలోచించరు. జనాలు నిజంగా చాలా దారుణంగా ఉంటారు. అదేంటో అర్థం కాదు. సో ఎనీవే నేనైతే వంట చేసేసి మళ్ళీ కలుద్దాము. చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను అనమాట, వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి. సో నేను వంట చేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా అయిందనేది. ఇంకా సాయంత్రం అయితే ఉంటుంది మన పని. మామూలుగా కాదు, కింద ఫ్లోర్ అంతా ఎలా పడితే అలా అయిపోయిందన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకుని ఇదంతా సర్దుకునేటప్పుడు ఉంటుంది. ఎంత టైం పడుతుందో ఏమో మరి. మా హస్బెండ్ అయితే వాళ్ళకి అందిస్తున్నారు అనమాట ఏమైనా కావాలంటేని. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం సబ్జా వాటర్ కలిపాను. అంటే సబ్జా వాటర్ అంటే నన్నారి అంటారు కదా, సో ఆ నన్నారి అయితే కలిపించనమాట. ఇంకా సమ్మర్ అండి, ఇంకా చాలా దారుణంగా ఉంది ఇక్కడ దుబాయ్లో అయితేని. సో ఆల్మోస్ట్ పెయింట్ అయితే అయిపోయింది. మా రూమ్ దగ్గర నుంచి ఇలా అయితే వేసుకున్నాము. సో ఇక్కడైతే మా హస్బెండ్ పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. మన పనులు కొన్ని కూడా మనం చేసుకోవాలి ఇక్కడ. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనకున్న దాంట్లో నలుగురికి పెట్టుకోవడం చాలా మంచిది. సో మాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు మాట. ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంకా మా ఇంట్లో ఎవరైనా పని చేసినప్పుడు, ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో మేడ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేస్తున్నా సరే చక్కగా వాళ్ళకి ఏదో ఒకటి ముందు తినడానికి ఇస్తాము. తినడానికి తాగడానికి ఇచ్చామనుకోండి, వాళ్ళకంటూ కొంచెం ఎనర్జీ వస్తే ఇంకా యాక్టివ్గా పని చేస్తారు. పాపం వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఇంకా అలిసిపోతారు కదా. ఇంకా అలా వాళ్ళకి మజ్జిగది కలిపేసి మళ్ళీ ఇచ్చానమాట. అలా ఆర్ఆర్గా జ్యూసెస్ అని మజ్జిగని ఏదో ఇస్తున్నాను. ఫుడ్ అయితే వాళ్ళు ఏమి తిన్నారన్నమాట. మన పనులు మనమే చేసుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదిగోండి పెయింట్లు మనం వేసుకోవాలి. ఇందాక మా హస్బెండ్ వేస్తారు, నేను ఊరికి యాక్షన్ చేసి వెళ్తున్నాను. సెకండ్ పని ఉంది కదా, ఇందులో పెట్టి అయ్యో అతుకుపోతుంది, పెయింట్ అయిపోయింది. సో మా హౌస్ అయితే ఇప్పుడు అందంగా రెడీ చేసేస్తాం. ఓకే 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 అవతారం వీడియో తీస్తున్నాం ఎందుకు. ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయితే చేసేసారండి. ఇప్పుడు ఉంటుందన్నమాట మన పని. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నారు. సో ఈ లోపలే నేను ఈ మట్టి ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తే ఇంక నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత కొన్ని డ్రిల్ చేసే ఉన్నవి అవి కూడా చేసేస్తారట. ఇంకా రకరకాలుగా ఇంకేదో అలా చేశారు, మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే కింద ఫ్లోర్ అంతా మొత్తం దుమ్ము అయిపోయింది, ఇదంతా క్లీన్ చేయాలి.
డబ్బా కాదు, లోపల చక్కగా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా పెట్టాను. അടിച്ചിട്ട് ഓപ്പോസിറ്റ് റോഡ് വരണം. ഓപ്പോസിറ്റ് റോഡ് വന്നിട്ട് എന്താന്ന് വെച്ചാൽ അവിടെ ചെറിയൊരു കൺവെൻഷൻ സെന്റർ പോലെ കാണുന്നില്ലേ. ఇంకా నెక్స్ట్ అయితే హౌస్ నీట్గా క్లీన్ చేసేసి మా హౌస్ని మేము ఎలా రెనోవేషన్ చేసామన్నది ఫుల్గా చూపిస్తాను. ఇంకా ఫ్లోర్ అంతా నీట్గా తుడిచేసాము. ఇంకా పెయింట్స్ అవి వేశారు కదండి, ఆ పెయింట్ ఏంటంటే కింద పడిపోయింది అనమాట. ఇప్పుడు అది కూడా ఎక్కువ లిక్విడ్ ఏదో ఉంది, ఆ లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాము. తర్వాత ఇంకా మాప్ పెట్టడమో లేకపోతే వాష్ చేయడమో ఏదో చేయొచ్చు. మొక్కల సెట్టింగ్ తర్వాత చేసుకుంటాం. ఈ గెలికి దాని మీద వేసాం, మొక్కలు వేసాం. ఇంకా మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిపి ఫుల్గా అయితే చేసేసాము. ఇంకా ఫ్లోర్ మీద ఉన్న మట్టి ఇదంతా తుడిచేసి చక్కగా వాష్ చేసేసి ఇప్పుడైతే మాప్ పెట్టేస్తున్నాను. తిరిగేదంటే వచ్చేస్తారు ఇటు పక్క. అది ఇటు పక్క ఇట్టే లేకపోతే మిషన్ మన వాటర్ బాటిల్ పక్కన పెట్టే, నేను రేపు పొద్దున్న తీసుకెళ్ళిపోతాను. అది వచ్చేది బయట సౌండ్ వస్తుంది. ఇదిగోండి, ఫైనల్లీ మన హౌస్ రెనోవేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూపిస్తాను. సో ఫుల్గా అయితే వేయించలేదండి, మళ్ళీ వెళ్తురు రాదని చెప్పేసి ఒక హాఫ్ వరకు వేయించాము. ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట. సో ఇంకా కొంచెం చేయాల్సినవి ఉన్నవి, అవి తర్వాత జాయిగా చేద్దాము. ప్రజెంట్ ఈ రోజుకి ఇది అయ్యిందన్నమాట. సో ఇంకా ఏమన్నా కొంచెం ప్లాన్స్ అవి సెట్ చేసి చేద్దాం, రకరకాలుగా చేద్దాము. ఉన్నదాన్ని ఇంకా అందంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రజెంట్ ఈ రోజుకైతే ఇలా జరిగింది. సో డైలీ వీడియోస్, డైలీ కాదు డే బై డే ఆర్ వీక్లో ఒక 3-4 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కదండి. అప్పుడైతే నేను కంప్లీట్గా చెప్తాను, ఒక్కొక్కటి ఫిక్స్ చేస్తాను కదా, అదొకటి నేను యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న హౌస్ని ఎంత బాగా చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం కదా. ఇప్పుడైతే చాలా బాగా చేసుకున్నాం, చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, ప్రజెంట్ అయితే ఇంక ఇలా ఉందన్నమాట. అక్కడ వరకు వేయించాము. ఒక రేకు, పైన రేకు, కిందేమో ప్లేవుడ్ కింద వేయించేసాము. ఇంక ఈ సామాన్లన్నీ మీకు తెలిసిందే కదా, పాతవి ఎలా ఉంటాయి. ఈ సామాన్ల గురించి మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ వస్తువులు పోకూడదని చెప్పే ఇన్ని తంటాలు. సో లాస్ట్ టైము మనకి ఫుల్గా వర్షాలు వచ్చినప్పుడు మొత్తం పాడైపోయింది అన్నమాట. సో మళ్ళీ ఈసారి వర్షాలు వస్తే ఇంకా పాడవకుండా ఉంటుందని చెప్పి ముందే కేర్ తీసుకుంటున్నాము. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడు హ్యాపీగా కూర్చోవచ్చు. మా బావ అయితే ఫుల్గా అలసిపోయారు, పనులు చేయించి ఫుల్గా అలసిపోయారు. ఇదిగోండి, జస్ట్ పైన అయితే మనమేమి పర్మనెంట్ కాదు కదా, ఏదో టెంపరీ. ఇది కూడా ఓన్ హౌస్ అయితే ఏం కాదు, రెంట్ హౌసే. సో ఎందుకు మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవడం ఎందుకని నార్మల్గానే చేయించాము. ఎలా అయినా సరే దీనికి ఎక్కువే ఖర్చు అయింది. ఇంక మీకు తెలిసిందే కదా, ఇది కిచెను, అది బెడ్రూము. సో ఇప్పుడైతే కర్టెన్స్ అవి వాష్ చేద్దామని తీయాలి. సో ప్రస్తుతానికైతే ఇంకెప్పుడు ఉండేటట్టే. ఇక్కడ సోఫా అలా బయట పెట్టేసాం, ఇక నుంచి సోఫా కూడా పాడవకుండా ఉంటుంది.
ఇంకా కట్టెనంతా వాష్ చేసి జస్ట్ ఇది మా గుమ్మం వరకే వేయించుకున్నాము. తర్వాత ఆ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు. సో ఫస్ట్ అయితే మన వరకు వేయించుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఎండ ఉండదు, చక్కగా వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు. సో కింద ఫ్లోర్ ఎలాగో తడిచిపోద్ది వర్షం వస్తే, అట్లీస్ట్ నార్మల్గా అయినా బాగుంటుంది అన్నమాట. సో ఈ డే అయితే మాకు ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే మిర్రర్ అది సెట్ చేద్దామని చెప్పేసి డ్రిల్ చేస్తున్నారు మా హస్బెండ్. సో ఇంట్లో ఒక డ్రిల్ మిషన్ ఉందనుకోండి, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు స్క్రూస్ ఇలాంటివన్నీ బిగించుకోవచ్చు. ఇంకా ఈ అద్దం అది పాడైపోయిందని చెప్పేసి పాడైపోయిన వస్తువులన్నీ కూడా తీసేస్తున్నాం అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక సింక్ ఉంది కదా, దానిపైన ఒక అద్దం అయితే సెట్ చేస్తున్నాము, ఒక మిర్రర్ అయితే సెట్ చేస్తున్నాము. ఇంకా చూసారు కదండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు బోర్ కొట్టిందా, ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమన్నా హౌస్కి ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఇలా బాగానే ఉందా అది కూడా కామెంట్ చేయండి, ట్రై చేద్దాము. సో ఇది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.